హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ వ్లాగ్స్. నేను మీ సీత. కట్ చేస్తే ల్యాండ్లో అండి మొన్న వచ్చిన గాల్దుమ్ముకి బీభత్సంగా గాల్దుమ్ము వర్షం. ఆ రోజైతే బాగానే వర్షం కురిసింది, గాలి మాత్రం బేభత్సంగా వచ్చేసింది. ఇక ఉన్న అరటి చెట్టు ఒక్కటి కింద పడిపోయింది, గెల వేసిన అరటి చెట్టు. అది కాకండి అసలు అటు ఇటు కట్టిన షేడ్ నెట్ కూడా అంతా ఊడిపోయింది. ఎట్లా సెట్ చేసేయండి, ఈ ఎండాకాలం అన్నాలు అలా ఉంచేసేసి తర్వాత కొంచెం వెదర్ అనేది చల్లబడ్డాక కట్టొచ్చని. ఇది అరటి చెట్టు మాత్రం అసలు వేస్ట్ చేసే పని లేదండి, బాధపడే పని ఏమీ లేదు. ఇది మాత్రం మూడోదండి. ఈ ఎండాకాలం స్టార్ట్ అయ్యాక గాలి దుమ్ములు రావడం వల్ల అసలుకి 3 గెలలు వచ్చినాయి కూడా ఇలా పడిపోయినాయి. నేను అస్సలు వేస్ట్ చేయను, అసలు అనేది కూడా పడను, ఆలోచించనండి. ఎందుకంటే వేస్ట్ చేసే పని ఉండదండి. మన మట్టిని, మన పంటని ఎక్కువ రెట్టింపు చేసేది, మనం మట్టిని మంచిగా సారవంతంగా చేసింది ఇది. ఇలా కంపోస్ట్ వేసేసామంటే కొంచెం శ్రమ పడాలంతే. శ్రమ పడంది ఏదీ లేదండి, కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది. అందుట్లో భూమిలో ఇలా అసలు నేను ఇలా మట్టి తీస్తుంటే నేను ఎప్పుడూ ఇలా చేస్తా కాబట్టి మట్టి అయితే ఎంత తేలిగ్గా ఉంటుందో అండి. నేను తవ్వంలోనే మట్టి వచ్చేసి పారతో ఇలా పక్కకు అనేసేసి గుంటాలు తీసేసి వేస్తా. అదేనా, ఎందుకంటే మనకి ఎత్వంశం వానపాములు అనేవి కొంచెం భూమి లోపల ఉంటాయి. ఇప్పుడు ఈ వేసవిలో అయితే చాలా చల్లదనానికి ఎక్కడికి పోయినా కూడా అర్థం కాదు. అంత కొంచెం మట్టి తీసి వేసామంటే అవి వచ్చేసేసి కంపోస్ట్ అయితే చేస్తాయండి మంచిగా. వానపాములు తొందరగా కంపోస్ట్ చేస్తాయి. చూడండి, ఉన్న ఒక్క అరటి చెట్టుని ఎన్ని రకాలకు కట్ చేసి మనం ఎక్కడెక్కడ వేయాలో వేసుకోవచ్చు. అక్కడైతే ఆకులు అవన్నీ వేసేసా, ఇక్కడ మధ్యలోది కట్ చేసేసేసే. కొంచెం శ్రమ పడితే చాలండి, మనం బోల్డంతా హార్వెస్ట్ తీసుకోవచ్చు. మట్టి నాకు తెలిసినంతవరకు అండి ఇప్పుడు పొలాల్లో అన్నీ ఇప్పుడు ఇదివరకైతే ఎరువులు తోలేవాళ్ళు, మంచిగా తొలకర వస్తే చాలు ఎరువులు తోలేసేసి పొలాలు దుక్కులు వేసేసి మంచిగా అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అదేం కాదు, ఒక 5-6 మందు కట్టల తర్వాత పంట మొక్క వచ్చిన తర్వాత వేసేసి వారం రోజుల్లో సప్పునని పత్తి కానీ మిరప కానీ అట్లా పెరిగిపోయి రోగాలు కూడా అట్టే పెరిగిపోతున్నాయి. ఇదివరకైతే మంచిగా అండి ఇట్లా ఎండాకాలంలో మంచిగా ఎరువులన్నీ తోలేసేసుకొని బండ్లతో కానీ ట్రాక్టర్లతో కానీ ఎరువులు తోలేసేసి ప్లే వేపిచ్చేసేసి మంచిగా సాళ్ళు తోలి పత్తి విత్తనాలు పెడితే మొక్కలు వచ్చేసేసి కొంతమంది అయితే మందు కూడా వేసేవాళ్ళు కాదండి, కొంతమంది అయితే వేసేవాళ్ళు ఇంకొంచెం పంట వచ్చిద్దని. ఇప్పుడైతే అలా ఏమి లేదు, ఆ ఎరువులు అవన్నీ మర్చిపోయి మంచిగా యూరియా మరి ఇంకా అసలు అన్ని మందులైతే మొక్క వచ్చిన తర్వాత వేస్తూ ఉన్నారు. సప్పున అనేది పెరుగుతున్నాయి. మనం తినేదే కాదండి, పండించేయే కాదు, కూరగాయలు ఇలాంటివి అనే కాదు, ఏనా సరే అన్ని మందులు వేయబట్టే ఇలా ఉన్నామని చెప్పొచ్చు. అప్పట్లో ఎరువుతో పండిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇంకా మిరపకాయలు కానీ పత్తి కానీ అలాంటివన్నీ ఉండటం వల్ల అంత ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు మనం నెల రోజుల్లో మనకు కావాలంటే 100 రోజులు బతికేవాళ్ళం. ఇప్పుడైతే ప్రస్తుతం 100 సంవత్సరాలు బతికేవాళ్ళం, 50 సంవత్సరాలకైతే వచ్చేసాం. ఇంకా ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఉండే కొద్దిగా ఇంకా నెంబర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంత వివరంగా చెప్తున్నా అంటే క్రమంగా ఇదివరకు 100 సంవత్సరాలు బతికారంటే అమ్మో 100 సంవత్సరాలు బతికింది బాగానే, వెనకటి ఫుడ్ మంచిది అని అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎవరైనా చనిపోతే అబ్బా ఇప్పుడు ఫుడ్డే మంచిది కాదు, ఎవరైనా చనిపోతే ముసలోళ్ళు కానీ వయసు కానీ అని. అదండి మనం తెలుసుకోవాలి. ఒక చెట్టుని పెంచడం వల్ల ఆక్సిజన్ ఇస్తుంది మనకి. ఏదైనా అది కూరగాయల చెట్టుని ఆకుకూరల చెట్టుని ఏదైనా సరే ఇస్తుంది, తినొచ్చు. కొంచెం శ్రమ పడాలంతే, శ్రమ పడంది అయితే ఏది రాదండి. నేను హార్వెస్ట్లు చేసేటప్పుడు అలాంటి హార్వెస్ట్లు చేసేటప్పుడు ఎంత సంతోషపడతానో ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇంకా సంతోషపడతా. అబ్బా ఎండాకులు వస్తే బాగు, ఇలాంటి కంపోస్ట్ ఎక్కడైనా దొరికితే బాగు అంటే ఆ ఎండాకులు కానీ కొమ్మలు కానీ అసలు నాకు ఎంత కన్నుల పండగ అంటే గుంటలు తీసి వేయటం అనే ఒక కష్టం అని అనిపించిద్ది, కానీ నాకైతే కష్టం అనిపించదండి. ఇలాంటి పనులన్నీ సాయంత్రం వేళ పెట్టుకుంటా. నేను ఇలా సాయంత్రం వేళ అయితే అసలుకి మ్యాక్సిమం సాయంత్రమే చేస్తూ ఉంటా. ఇలాంటిది మంచి గాలి వస్తూ ఉంటుంది, ఇంకొంచెం పని చేయబుద్ది అయింది. చూడండి, ఎంత పెద్ద మొదుళ్ళైనా లావుటి అయినా పెద్ద కొమ్మలైనా సరే ఇలా భూమిలో ఎక్కడికక్కడ. నేనైతే ఈ మధ్యకాలంలో బోలెడంత పనిచేసే కానండి మీతో అయితే ఈరోజు అది గాల్దుమ్మ వచ్చి అరటి చెట్లు ఇలా పడిపోయాయని ఒక చిన్న వీడియో మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిద్దని షేర్ చేస్తున్నా. ఈ పంటకు కారణం ఇదేనండి. నేను
వేసే పెద్ద పెద్ద ఎరువులు కాదు, తోలకొచ్చే గేదెల ఎరువులు అలాంటివి ఏమీ కాదు. ఇలాంటివి చేసుకుంటే అండి పంట మంచిది. అసలు నేను పై మందులే కొట్టనండి అసలుకి ఒక మాట చెప్పాలంటే. హ్యాండ్‌తో అంటే మనం సాయంత్రం వేళ పురుగులు ఉన్నాయో లేదో చూసుకోవచ్చు. మిల్లీ బగ్స్ అలాంటివి ఉంటే కొంచెం వాటర్ లోటాలో పోసుకొని చేత్తో ఇలా స్మాక్స్ చేసామంటే ఊకునే పోతాయి. అలా చేస్తూ ఉంటాం. మందులు కొట్టే పని లేదు. మనం ఇలా భూమిలో సారవంతంగా చేసుకున్నామంటే, సారవంతం అంటే అండి మన చెట్ల వేస్టేజ్, ఎండాకులు, కొమ్మలు, అరటి తొక్కలు, ఇంకా అసలుకి ఉల్లిగడ్డ పొట్టు, ఇంకా బోలెడంత ఇంట్లో వేస్టేజ్ అంతా, చెత్త నుంచి బోలెడంత సంపద అంటే ఇదేనండి. నేను కొటేషన్ చూసా, అది ఎప్పుడు మీతో షేర్ చేద్దాం అనుకున్నా. చూడండి, వచ్చిన అరటిగలు కూడా అలా వేసేసా. ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి, యువతలైపు అయితే రేగి చెట్లు ఉన్నాయని మంచి ఇక్కడ పెట్టేద్దాం. ఇలాంటివి మనం ఇంట్లో వేస్టేజ్ ఇచ్చిన, ఇలా కూరగాయలైనా ఆకుకూరలైనా ఇచ్చినప్పుడు అండి కొంచెం గట్టిగా మట్టి వేయాలి. ఎందుకంటే పందికొక్కులు ఏం తొక్కకుండా ఉంటాయి. అరటిగలు కదా, కొంచెం అరటిగా ఆ స్మెల్ అనేది వస్తుంది అని నేను గట్టిగా తొక్కుతున్నా. దీనికైతే మళ్ళీ కామెంట్స్ అయితే పెట్టకండి. గట్టిగా మట్టి వేసేసి గట్టిగా అయితే తొక్కేసేసా. ఇప్పుడు పందికొక్కులైనా తవ్వకుండా ఉంటాయి. నేను ఒక్క అరటి చెట్టుని చూడండి ఎంత కంపోస్ట్ కింద. నేనైతే ఈ మధ్యకాలంలో ఏ మడికి ఆ మడికి ఇలా 2 సార్లు పెట్టామంటే ఆ మడికి బలం అనేది సరిపోద్ది. మన మట్టి అనేది సారవంతం అవుద్ది. అప్పుడు మనకు హార్వెస్ట్లు వస్తాయి. ఇవే కాదండి, ఏదైనా సరే గార్డెనింగ్లో ఒక చెట్టు కాసి అయిపోయిన తర్వాత ఉందంటే ఆ చెత్త బండోళ్ళు వస్తున్నారు కదా అని చెత్త వేయటం కాదు, చెత్తలో వేయటం కాదు, అది స్టోర్ చేసుకొని అవసరమైతే ఒక బస్తాలో మొత్తం వేసేసి ఎండాకులు కానీ అలాంటివి పెట్టుకొని మంచిగా ఇలా వేసామంటే అసలుకి ఎంత బలం అండి. పూలు పోయొచ్చు, కాయలు కాయచ్చు, ఆకుకూరలు, కూరగాయలు అసలు బోలెడన్ని కాస్తూనే ఉంటాయి. ఇక ఆ పనంతా చేశాక కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది. ఇక్కడైతే బెండకాయలు కోస్తున్నా. ఇప్పుడు కూడా అండి ఇంతవరకు మేము కూరగాయలు కొనకుండా ఉన్నామంటే ఇలాంటివి చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమీ లేవు. ఆకుకూరలు ఈ బెండకాయలు తప్ప, ములక్కాయలు తప్ప వీటితోనే మేనేజ్ చేస్తున్నా. పచ్చిమిరపకాయలు అయితే ఎప్పుడు కొనుక్కొస్తూనే ఉన్నా. ఈ ఎండాకాలంలో ఇక ఈ నెలలో కొనాల్సి వచ్చిద్దేమో అనుకుంటున్నాం, చూద్దాం. నేను ఇక్కడ నీళ్ళు పెట్టుకుంటూ ఈ పనులు చేసుకుంటుంటే పిల్లలైతే వచ్చారండి. సరదాగా వాళ్ళతో అయితే ఇలా మాట్లాడుకుంటూ హార్వెస్ట్ కూడా చేసేసా. ఈ దోసపాదండి అసలుకి ఎప్పుడు ఆకుల చోటు తీగ చోటు దాచిపెట్టుకుంటూ కాయలిస్తూనే ఉంది. అసలు నాకు ఎంత సంతోషం అనిపించిందో, అంత ఎండల్లో కూడా ఒక కాయ కాసిందండి. నాకు ఎంత బాగా అనిపించిందో. అదిగాక నేను అరటి చెట్లలో వేయటం వల్ల అండి వాటి నీడ అనేది పడేసేసి మంచిగా చెట్టు తీగైతే పాడు కాలేదు, మంచిగా ఇంకా పిందెలు కనుక వస్తున్నాయి. ఇక్కడైతే అంజీరకాయ కూడా హార్వెస్ట్ చేశాయండి. పిల్లలను తినమని తొక్కలు ఉంటే మాత్రం ఇంత తినలేకపోతే చేపలకు వేసేసేయండి. చేపల కోసం అయితే వీళ్ళు వచ్చారండి పిల్లలు. వాళ్ళు కూడా సరదాగా కాసేపు అలా చూస్తున్నారు. నాకు కూడా ఇక గార్డెనింగ్లో నీళ్ళు వస్తున్నాయి కదా, అలా పెట్టుకుంటూ కాసేపు వాళ్ళతో సరదాగా అయితే గడిపాం. ఎంత పని చేసినా ఇలా చూస్తూ ఆ గార్డెనింగ్లో చేపలు కానీ చెట్లు కానీ చూస్తూ ఉంటే నాకు టైమే తెలియదండి. సాయంత్రం వేళ అసలుకి నేను ఇంట్లో పని అయినా చేయబుద్ధి కాదు, కానీ గార్డెనింగ్లో పని, చెట్ల పని అంటే ఎంత ఇంట్రెస్ట్గా చేస్తానో, ఇష్టం కూడా. నీళ్ళు పోయటం కాడ నుంచి, ఇలాంటి కంపోస్ట్లు వేయటం కాడ నుంచి, హార్వెస్ట్లు, ఇంకా మళ్ళీ వీడియోలు. నాకైతే ఇది ఒక హాబీ లాగా, ఒక వర్క్ లాగా ఎంత బాగా అనిపిస్తుందో నాకు. మనకి పంటలు వస్తున్నాయి, కూరగాయలు అన్నీ వస్తున్నాయి. ఇలా మనకు టైంపాస్ అవుతుంది, మైండ్ రిలీఫ్, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, ఎంజాయ్మెంట్కి ఇంకా అసలైన ముఖ్యమైనది ఒక మంచి పేరు. ఇలాంటివి చూసినప్పుడు అబ్బా భలే చేస్తుంది సీతగారు అని చాలామంది మంచి మంచి కామెంట్స్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుందని. ఇదండి ఈరోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి.